పెదకూరుపాడు నియోజకవర్గంలో నుంచి బెల్లంపల్లి మండలం, కోసూరు మండలం, అమరావతి మండలం, పెదకూరుపాడు మండలం, చెంపల్లి మండలం నుంచి నలుమూల నుంచి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత ఈ రోజు పెదకూరుపాడు నియోజకవర్గానికి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదరణతో పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. ముందుగా ఏదైతే పెదకూరుపాడు శాసనసభ్యులు శంకర్రావు చెప్పాలా, సౌమ్యుడు 2019లో మంచి మెజార్టీ గెలిపించిన వ్యక్తి, నిస్వార్థంగా సేవ చేసుకుంటూ పెదకూరుపాడు ఎప్పుడు అభివృద్ధి చేస్తూ అవసరమైతే తన జోబిలో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే 10 మందికి సాయం చేస్తూ అవసరమైన రోడ్లు కానీ మరామతులు కానీ అన్ని కూడా ఒక అడుగు ముందుకు వేసుకుంటూ తను అంటూ ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ చెప్పినే కాకుండా చెప్పిని కూడా చెయ్యాలనే తపనతో మీ అందరిలో ఒకటిగా మీలో మమేకమై 5 సంవత్సరాల పాటు ఒక మంచి వ్యక్తిగా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఈ రోజు శంకర్రావుని ఖచ్చితంగా రేపు మంచి మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే ఎన్నికలలో 50 రోజులు ఉన్నాయి. 50 రోజుల ఎన్నికల్లో 5 సంవత్సరాల పాటు ఒకసారి ఆలోచన చేయండి. నిత్యం మీ మధ్య ఉన్నాడు, నిత్యం మీ కోసం నిలబడ్డాడు. ఎక్కడా గౌరవ ప్రోత్సహించిన వ్యక్తి, తెలుగుదేశం వాళ్ళు సైతం కూడా మంచి వ్యక్తిగా కొనసాగబడిన వ్యక్తి శంకర్రావుని గెలిపించవలసిన బాధ్యత మనమందరి మీద ఉంది. ప్రతి చిన్న పొరపాటు కూడా చేయాలని మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తున్నారు సోదరులారా. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 4.5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసాం. ఏ విధంగా పరిపాలన చేశారు, ఏ విధంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ అనేక సంక్షేమాలు కానీ ఈ రోజు రాజకీయ నాయకత్వం ఇచ్చారో మీరు అందరూ కూడా చూసాం. ఈ రోజు మనందరం కూడా ఆలోచన చేయాల్సిన ముఖ్యంగా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముఖ్యంగా బీసీ సోదరులు యాదవ రాజులైతే కానీ, వడ్డీ రాజులైతే కానీ, ముందు రాజులైతే కానీ, ఆచారులైతే కానీ, గౌరవులైతే కానీ, కుమ్మరులైతే కానీ, రజులైతే కానీ, నాయ బ్రాహ్మణ సోదరులైతే ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిందల్లా ఒకటే. ఈ జిల్లాలో మనకి ముందు ఉండే రాజుల సంబంధించి ఒక శాసనసభ్యుడిగా ఇచ్చారు. చిన్న పొరపాటుతో ఆ రోజు ఓడిపోతే మళ్ళీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఉండే రాజుల్ని శాసనసభలో పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ లో పెద్దల కాసు భగవాన్ గారి దగ్గర నుంచి, నేదురుమల్లి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, రోషయ్య గారి నుంచి, మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంతమంది పార్లమెంట్ లో ఒక బీసీకి ఈ రోజు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ రోజు మీ అందరూ మీ అందరికీ మాట చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇందాకే చెప్పాడు, నెల్లూరు జిల్లా అంటే ఉత్తర జిల్లాలో గుండె లాంటి నెల్లూరు నగరంలో 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి మంచి చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నా. నేను మంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో ఒక వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పేరుకి ఒక మాట మాట్లాడారు, గొర్రెలు వేసుకునే వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి ఇచ్చాడు అని. ఈ రోజు చెప్తా ఉన్నా, ఏం నోటిందో అన్నారో నాకు తెలియదు. తెలుగుదేశం పేరు ఏం నోటి ఇచ్చారో నాకు తెలియదు. అదే జిల్లాకి రోజు ఎంపీ అభ్యర్థిగా వచ్చా వాళ్ళు చెప్పినట్టు నేను గొర్రెల కాయకు పోయిండొచ్చు, మా తాత కాసుంటాడు, దానికి గర్వపడతా ఉన్నాం.
గొర్రెలు కాసే ఎదురు రాజుల వంశంలో నుంచి పుట్టిన వ్యక్తి ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ప్రపంచంలో ఈ రోజు ఏ సందర్భంలో కొలిసే వ్యక్తి కూడా గొర్రెల చావుడులో పొందిన వ్యక్తి ఆ తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ చల్లుతా ఉన్నా వాళ్ళు చెప్పారు మా హెరిటేజ్ ఆత్మ 20,000 కోట్లు ఆ 20,000 కోట్లు కూడా మేము కాయా కష్టం చేసి పితికిన పాలుతో సంపాదించిన డబ్బు మా బరులు కాసుకున్న వాళ్ళు గొర్రెలు కాసుకున్న వాళ్ళు ఎండగా వాడనగా పాలు పితికితే ఆ డబ్బుతో మీరు వాళ్ళు సంపాదించారు. మీరు అన్నారు గొర్రెలు కాసుకునే వాళ్ళని ఆ గొర్రెలు కాసుకునే వారు ఉన్న మూడితనం నాలో ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నా కొట్టేది తెలుసు కదా కుమ్మటం మొదలు పెట్టిందంటే తల పగిలిన రక్తం పగిలిన ఎలకడేయదు అది కొండైనా సరే పక్కన వస్తుంది. అదే మొండితనం తల పగిలిన రక్తం కారిన వెనకడుగు వేసే వ్యక్తిత్వం నిలబడుకోవాలని కుమార్ యాదవ్ ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో నా బీసీలు ఉన్నారు, నా ఎస్సీలు ఉన్నారు, నా మైనార్టీలు ఉన్నారు. 15 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక చరిత్ర, నాకంటూ ఒక సామ్రాజ్యంలాగా తయారు చేసిన జిల్లా నుంచి నువ్వు నర్సరావుపేట పార్లమెంట్ క్షణం ఆలోచన చేయకుండా అన్న ఆదేశించాడు. ఖచ్చితంగా ఈ రాంపట్టు పోతాడు అని చెప్పి నా సర్వం నెల్లూరు జిల్లాలో ఉంది. మీ మీద నమ్మకంతో మీ రాష్ట్రాన్ని ఇస్తారన్న నమ్మకంతో ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరి కానీ ఏదైతే టీసీలు సున్నామన్న వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ యాదవ్ రాజు నగర్ నుంచి, వడ్డీ రాజు నగర్ నుంచి, ముది రాజు నగర్ నుంచి, నాయ బ్రాహ్మణ సోదరు నుంచి, కుమ్మర్ దగ్గర నుంచి, ఆసాద్ నుంచి, రాజనగర్ నుంచి ప్రతి ఒక్క బీసీ సోదరుడు జంగం సోదరు దగ్గర నుంచి కూడా బలం చూపించాల్సిన టైం వచ్చేసింది. మన సత్తా చూపించాల్సిన టైం 50 రోజులే ఉంది. 50 రోజులు 50 రోజుల్లో బీసీల సత్తా ఏంటో, ఎస్సీల సత్తా ఏంటో, ఎస్టీల సత్తా ఏంటో, మైనార్టీల సత్తా ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది. ఈ రోజు ఇక్కడ మనం గెలిపించుకుంటే 2024లో మనందరం ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరోసారి జగనన్న నేను ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, వాళ్ళు కలిసి కట్టుకొని గెలిపించుకున్నారు. రేపు ఇంకో వడ్డీ రాజుగారు ఎమ్మెల్యే అవుతారు, ఇంకో ముదిరాజు సోదరుడు ఎమ్మెల్యే అవకాశం వస్తుంది. ఇంకొకరికి ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఈరోజు మత్స్యకారు సోదరులైన ప్రజలు మోపదేవతని రాజ్యసభకు పంపించారు. భగవంతుడు ఇంకా ఎంతో మంది కులాలు కూడా శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ పార్లమెంట్ అడుగు పెట్టిన బీసీ కులాలన్నీ కూడా శాసన మండలిలోకి వస్తాయి, శాసనసభలో వస్తారు, రాజ్యసభ సభ్యులు వస్తారు. అటువంటి చేయగల సత్తా ఉన్నాడు రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ఆలోచన చేయండి. మనకున్నది పల్నాడు పౌరుషం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నానన్నా, ఇక్కడున్న ఒక్కరిని కూడా నా మాటలు ఎవరైనా ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్క అక్కడి చెల్లిని అనేది తమ్ముడిని కూడా అడుగుతా ఉన్నా. పల్నాడు అంటే పౌరుషం. ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకటికి ఢీకొంటాం, కానీ ఒక్కరిని కొట్టరు కొత్త ఎత్తుకొని తెలుగుదేశం పార్టీ సినిమా యాక్టరు ఇది సాలదని బీజేపీ పొత్తు కోసం వెళ్తారు. ఇది కూడా సాలదని కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ పార్టీతో పెట్టి ఇంతమంది కట్టుకొని వ్యక్తులు వస్తున్నారంటే మగడా కదా? ఎవరు పక్కన నిలబడతారు? జనగుండెల్లో ఉన్నవాడు, మీ మనసుల్లో ఉన్నవాడు, మీ కోసం కష్టపడేవాడు,
మనం బాగుండాలని కోరుకునేవాడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించబోతున్నా తెలియజేస్తా ఉన్నా. సింగిల్ గా రాలేని వాడు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒకరన్నారు చెప్పే మధ్య గొర్రె వేసుకునేవాడు మంత్రి. అయ్యా నేను గొర్రె వేసుకునేవాడినైనా మంత్రి అయినా పర్వాలేదు. వర్ధంతికి జయంతికి చాలా తెలియడు. మాట్లాడే తప్పుగాడు వాడిని మాత్రం అంట వాళ్ళ భావితరాలు ముఖ్యమంత్రి చక్కగా మాట్లాడలేడు, చక్కగా నిలబడలేడు, చక్కగా కూడా ఏమీ చేయలేదు. వాడు ముఖ్యమంత్రి అంట, మేము మాత్రం మంత్రులు కాదు. ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచన చేయండి. మనం అందరం కూడా ఎవరు పక్కన నిలబడతాం? పౌరుషవంతుడు పక్కన నిలబడతాం, దమ్మున్నోడు పక్కన నిలబడతాం. అది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నిజంగా ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే, ప్రజా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే సింగిల్ గా వచ్చి సింగిల్ గా వచ్చి కొట్టేయచ్చు. ఏమన్నామంటే జగన్ అన్నాడు టైం వచ్చేసి చక్రాలు మాట్లాడుతుందండి. దానికి అంటాడు చొక్కాలు కాదు మాకు చేతులు కుర్చీలు. నిన్న రాంబాబు అన్నాడు దొరికేది ఖాళీ ఖాళీలే, కుర్చీ కాదు కదా గోబలు కూడా కూలి ఉంటాయి. కాబట్టి ఈరోజు మీరు అందరూ నెల్లూరు నుంచి మీతో కలిసి ప్రయాణం చేస్తా, మీతో కలిసి ఉంటా. ఎక్కడా కూడా మీరు ఎక్కడ వెళ్ళినా ఈడ నుంచి మీరు శ్రీకాకుళంకి ఎవరైనా వెళ్ళండి, ఏ మూల వెళ్ళినా మేసం తిప్పి చెప్పవచ్చు వెనకడు ఎవరిపైనా కొనాలంటాడు, ఎవరిపైనా ఏం ఆలోచన చేసేది పొట్టేళ్ళని కొండ వెనకడు చేయడం చేత కాదు, నేర్చుకోలేదు. కాబట్టి మీకున్న బీసీలందరికీ సోదరులు చెప్తా అన్నా ఒక్క ఓటు కూడా తగలకూడదు. ఒక్క ఓటు మీరేసే 2 ఓట్లు, ఒకటి నాకు ఒకటి శంకర్రావులకు ఉండాలా అన్న ముఖ్యమంత్రి. కాబట్టి ఒక్క ఓటు కూడా రాకూడదు చెప్తా ఉన్నా. గుర్తితో ఫ్యాను బటన్ లోపల ఫ్యాన్ 5 కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్తాడు నీ ఇంటికి బిల్లు ఇస్తానంటాడు, నీ కూతురికి ఏదో ఇస్తానంటాడు, 10 లక్షలు ఇస్తానంటాడు, 20 లక్షలు ఇస్తానంటా మోసం కొట్టాడు. చెవుల్లో తొందర పెట్టుకున్నాం అంతే, నేరుగా పోగా పాల్గేస్తామంతే. మీ అందరికీ ఊరికే చెప్తున్నా, నాకు తెలిసిందల్లా ఒకటే, మా అన్న గీత గీస్తే కానీ ప్రసక్తి జగనన్న ఈ రోజు మొన్న మీటింగ్ లో కూడా చెప్పారు, నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు బాధతో కానీ చిలకలూరు పరిధిలో 14 అడుగు పెట్టిన వచ్చే వరకు నిజంగా గర్వంగా జగనన్న నన్ను పంపించాల్సిన స్థానానికి పంపించాడు, మంచి స్థానానికి పంపించాడు. ఆ అన్న పేరు నిలబెడతా, ఇక్కడున్న వాళ్ళందరి పేర్లు కూడా మీరు నమ్మి నాకు సాయం చేస్తే ఖచ్చితంగా మీ అందరి గౌరవాన్ని కూడా నిలబెట్టాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా తగ్గించలేదు. ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, జగనన్న కోసం నేను వేసే ఓటు, నాకు వేసే ఓటు శంకర్రావు వేసే ఓటు కూడా అన్నం చూసి వేస్తాడు. నేను కానీ ఒకటే నమ్ముతా, ఇప్పుడు కూడా ఆయన మోసం చేస్తే ఆయన వల్ల 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి
ఆయన వల్ల ఈ రోజు నాకు గౌరవం వచ్చింది, ఆయన వల్ల ఈ రోజు నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇంతమంది అనుకున్నారు, మీరు గుర్తు పెట్టుకోగలుగుతున్నారంటే ఆయన వల్ల. ఏ ఊరికి వెళ్ళినా 10 మంది నన్ను గుర్తు పెట్టుకొస్తున్నారంటే అది ఆయన వల్ల, జగనన్న వల్ల. ఆయన రుణం తెచ్చుకోవాల్సిన బాధ్యత. ఆయన్ని మోసం చేస్తే ఆ భగవంతుడు కూడా నాకు పుట్టుకతలు లేకుండా చేస్తాడు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా, ఆయన్ని మోసం చేస్తే ఆయన్ని కాదు నేను మోసం చేస్తాను. ఆయన్ని నమ్మి లక్షల మంది నాకు ఓటు వేస్తే అంతమందిని మోసం చేసినట్టు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. 50 రోజులు నేను మీ పెద్దగూడెంకి సంబంధించి అన్ని గ్రామాలకు రాలేకపోవచ్చు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. కానీ ఖచ్చితంగా చెప్తా, మీ అందరి ఆశయాలతో, మీ అందరి దీవెనలతో ఖచ్చితంగా నర్సరావుపేట పార్లమెంట్ లో గెలిచిన తర్వాత ప్రతి గ్రామానికి వస్తా, మీతో కలిసి పనిచేస్తా, మీతో ఉంటా. 5 సంవత్సరాలు కాదు, భగవంతుడు రాసేస్తే పల్నాడులో రెండోసారి 3ఓసారి ఎంపీలుగా ఎవరు కొనసాగలా. ఆ కొనసాగే చరిత్రలో రవి కుమార్ యాదవ్ ఉంటాడు. మీ ద్వారా నెల్లూరు జిల్లాలో ఏదైతే నాకు చరిత్ర ఇచ్చాడో, మొట్టమొదటి మంత్రిగా ఒక బీసీకి, ఈ పార్లమెంట్ లో కూడా మొట్టమొదటి బీసీ ఎంపీగా చరిత్ర మీ ద్వారా దక్కుతుందని ఆశిస్తా ఉన్నానన్నా. ఎందుకంటే నా మనసుకి, నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే ఈ ప్రాంతం. నాకు ముక్కుసూటిగా ఉంటా, నేరుగా ఉంటా. ఎందుకంటే వెనక ఒకటి ముందు ఒకటి మాట్లాడటం చేత కాదు, ఆ పని చెయ్యి కూడా. కల్మషం లేని ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా మీ ఆశీస్సులు దేవుడు ఉండాలని కోరుతా ఉన్నాను. ఈరోజు సాయం మీ ఆశీస్సులు ఇవ్వండి. ఒక్క ఓటు కూడా తప్పు జరగకూడదు, పొరపాటు జరగకూడదు. ఆలోచన చేయండి. మన సామ్రాజ్యం రావాలి అంటే ఇక్కడ ఇద్దరం గెలవాలి, అక్కడ అన్న గెలవాలి. నిజమే కదా? 2 నెలల్లో ఓటు మిస్ అవుతుంది కదా, మిస్ అవుతుంది కదా, మిస్ అవుతుంది కదా. అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా. మీరు చూపిన ఆప్యాయత ప్రేమ మర్చిపోను. మళ్ళీ పల్లెగూడెంలో ఇంకా కూడా తిరుగుతాను. అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మర్చిపోతున్నా, శంకర్రావుని నన్ను మంచి మెజారిటీలో గెలిపించాలా. శంకర్రావుని లాంటి వ్యక్తి మీరు వదులుకోకూడదు. ఎందుకు చెప్తున్నారంటే మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, కల్పషం లేని వ్యక్తి. కాబట్టి ఏది కూడా ఒక పొరపాటు లేకుండా మళ్ళీ కూడా మొన్నగా చూసా పెద్దగూడెంపాలెం చరిత్రలో 2వ హైయెస్ట్ మెజారిటీ 2019లో గెలిస్తే ఈసారి పెద్దగూడెంపాలెం చరిత్రలో హైయెస్ట్ మెజారిటీ